విజయేంద్ర ప్రసాద్ అనే ఒక సినీ రైటర్, రాజమౌళి గారి ఫాదర్ ఇతను. ఈయన గారు క్షమించండి 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 అంటూ చేసిన ఒక స్పీచ్ ఈ మధ్య బాగా వైరల్ అయింది. ఆ స్పీచ్ విన్న తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారి కన్నా ఎక్కువగా ఆ మీటింగ్లో కూర్చున్న ఆడియన్స్ మీద, ఈ ఆర్గనైజర్స్ మీద, వాళ్ళ మీద నాకు కోపము జాలి రెండు కలిగినాయి. ఎందుకు అంటే అంబేద్కర్ చరిత్రని వక్రీకరిస్తుంటే, అంబేద్కర్ని అవమానిస్తుంటే, అంబేద్కర్ రైట్ల మీద అని చెప్పుకునే వాళ్ళు అక్కడ అదే స్టేజ్లో ఉండి ఏమీ అనకపోవడం అనేది చాలా బాధాకరం. ఇది అంబేద్కర్ చరిత్ర తెలుసుకోకుండా కేవలం ఫోటోలు, విగ్రహాలకి పూలమాలలు వేయడము ఇవే చేస్తున్నారు అనడానికి గొప్ప నిదర్శనం ఇది. పోతే విజయేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, రమాబాయి అంబేద్కర్ గారు చనిపోయే టైంలో ఆవిడకి ఒక కోరిక కోరారట. బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళ ఊరికి వెళ్ళి వాటర్ తెమ్మని చెప్పేసి అడిగారట. వాటర్ తెమ్మని చెప్పేసి అడిగితే ఆయన వాళ్ళ ఊరికి వెళ్తే ఊర్లో వాళ్ళు నీళ్ళు తీసుకొని ఇవ్వకపోతే దేశ్ముఖ్, ఆ ఊరు దేశ్ముఖ్ దగ్గరికి బాబాసాహెబ్ అంబేద్కర్ నీళ్ళు తీసుకోవడానికి పర్మిషన్ కోసం వెళ్తారంట. అక్కడ కోర్టు మీద ఉన్న సూటు బూటు వేసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ని గోచి మీద నించోబెట్టారు అన్నాడు. రెండవ కామెంట్ ఏం చేశాడు అంటే, ఆయన నీళ్ళు అడిగితే ఎవరో పక్కన గ్లాసులో మూత్రం పోస్తుంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ మొహం మీద కొట్టినట్టు ఇలా చెప్పాడు. ఇది చెప్తూ కూడా నన్ను క్షమించాలి అనుకుంటూ చెప్పాడు. ఇది చరిత్రలో ఎక్కడ జరగలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్లో ఇది ఎక్కడ జరిగినట్టు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే, రమాబాయి అంబేద్కర్ గారు చనిపోయే టైంకి మహద్ పోరాటం జరిగిపోయింది. ఎందుకు ఆయన వీడియోలు ఏమంటాడు, దాని తర్వాత ఆయన నీళ్ళ కోసం యుద్ధం స్టార్ట్ చేశాడట. మహద్ చెరువు పోరాటం, ఈ మహద్ పోరాటం ఎప్పుడు జరిగింది, రమాబాయి అంబేద్కర్ ఎప్పుడు చనిపోయారు, 27లో చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్. రమాబాయి అంబేద్కర్ గారు చనిపోయింది 35 ప్రాంతంలో. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చరిత్ర? మీరు అన్నది ఏంటి, నేను రీసెర్చ్ చేశాను అన్నారు. ఏంటి రీసెర్చ్? ఎక్కడి నుంచి వచ్చింది రీసెర్చ్? ఇది నాగపూర్లో చేశారు రీసెర్చ్. అదే నాగపూర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్లో మీరు కూడా ఎంతగానో గౌరవించే ఛత్రపతి శివాజీ మహారాజ్, మా అందరికీ ఆయన ఒక ఐడల్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే వ్యక్తి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తల్లిని కూడా అవమానించిన చరిత్ర ఈ నాగపూర్ ఫ్యాక్టరీకి ఉండేది. ఈ వాట్సాప్లో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్లు, ఎమోషనల్ మెసేజ్లు, ఇలాంటివన్నీ చూసుకొని నేను పెద్ద రీసెర్చ్ చేశానని చెప్పేసి మీరు చెప్పుకోవడం, దానికి వీళ్ళందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు ఆహా ఓహో అని చెప్పేసి చప్పట్టు కొట్టడం. విజయేంద్ర ప్రసాద్ గారు, మీరు చేసింది నేరం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎస్సీ ఎస్టీలు గౌరవించే వాళ్ళు ఒక ఐకాన్గా ఫాలో అయ్యే వ్యక్తులను కానీ, వారు చనిపోయిన వ్యక్తులు కానీ, మహాపురుషులను ఎవరినైనా కానీ అవమానిస్తే అది ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరము. మీరు చేసింది నేరం. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించారు. నా ఆఫీస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంది. ఆయన అంటే నాకు ఇష్టమో, ఎందుకు ఇష్టమో నాకు తెలియదు. ఇలాంటి అర్థం లేని కామెంట్స్ మీరు చేస్తే అందరూ చప్పట్లు కొడతారేమో కానీ, చరిత్ర తెలిసిన వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ వెనకాల జరుగుతున్న కుట్రల కోణాలను కూడా ఎరిగిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సహించరు. ఇకపోతే మీరు చేసిన క్షమాపణలు, అసలు మీరెవరండి క్షమాపణలు చెప్పడానికి? మీరు క్షమాపణలు చెప్తున్నారు అంటే ఎవరు క్షమాపణలు చెప్తున్నారు? మా పూర్వీకులు ఏదో చేశారు అందుకే నేను క్షమాపణలు చెప్తున్నాను అంటే, నువ్వు ఇంకా మీరు మాదొక పెద్ద కులము, మా కులంలో ఉన్న వాళ్ళు చేశారు కాబట్టి నేను క్షమాపణలు చెప్తున్నాను. అరే, మీ పీరియడ్లో ఉండే చుండూరు, కారంచేడు ఇష్యూస్లో దళితులందరినీ ఊచకోత కోసారు కదా, మరి అప్పుడు దానికెందుకు మీరు క్షమాపణలు చెప్పలేదు? ఇప్పుడు మీరున్న పీరియడ్లోనే జరుగుతున్నాయి కదా అట్రాసిటీస్, దీనికి క్షమాపణలు చెప్పలేదు. ఇది ఒక కాన్స్పిరసీ. ఇది ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ టైంలో జరుగుతున్న దానికి మీరు క్షమాపణలు చెప్తారు అంటే, మీరు ఇంకా మాది పలానా కులం అని చెప్పేసి ఎత్తి చూపిస్తారు. మిమ్మల్ని మీరు ఆ కులంతోనే మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. కులరహిత సమాజం కోసం పోరాటాలు చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని మీరు చదవరు, ఆయన చరిత్రని చదవరు, ఆయన రాసిన పుస్తకాలని చదవరు, ఆయన స్పీచ్లు వినరు. నాకు కేవలం ఇష్టం, ఎందుకు ఇష్టమో నాకు తెలియదు అంటారు. అలాగే ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తే సహించేది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రని వక్రీకరించినా సహించేది లేదు. ఏ చారిత్రక ఆధారాలు లేకుండా వాట్సాప్లో నాగ్పూర్ యూనివర్సిటీలో మీరు తీసుకొచ్చిన దాన్ని మీరు రేపు పొద్దున సినిమాల్లో తీస్తారేమో నాకు తెలీదు.
అలాంటివే జరిగితే దానికి చాలా తీవ్రమైన పరిణామాలు, లీగల్ పరిణామాలు మీద మాత్రం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి విజేంద్ర ప్రసాద్ గారు, నేను మీకు చాలా పొలైట్గా మీకు అడ్వైస్ చేస్తున్నాను, అడుగుతున్నాను. ప్రెస్ మీట్ పెట్టి మరి మీరు క్షమాపణ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రని వక్రీకరించాను అని చెప్పాలి. నాకు తెలియకుండా చరిత్రని చెప్పాను అని చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించాను అని చెప్పాలి. ఇవి చేయని పక్షంలో మీ సినిమా భాషలోనే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నేను ఎవరైతే ఆ మీటింగ్లో ఉండి చప్పట్లు కొట్టారో, విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడేదాన్ని అర్థం చేసుకోలేకుండా ఆయనకి ఈలలు వేసి గోలలు ఎవరు చేశారో వాళ్ళ గురించి నేను సపరేట్గా ఏదైనా సందర్భంలో మాట్లాడతాను. ఇది అంబేద్కరిజానికి, రాజ్యాంగానికి, రాజ్యాంగ స్ఫూర్తికి, సమాజానికి, సామాజిక నైతికతకి వ్యతిరేకం. కాబట్టి మీరు వెంటనే క్షమాపణ చెప్పండి.